ప్రార్థించుకుందాం. మహిమోన్నతుడు అయిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ జూలై మాసములో మరి ఒక ఆదివారం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. దేవా, దినము వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం మమ్మను కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మా మధ్య ఉండి మీ నామాన్ని హెచ్చించుకొనండి, మీ ఆత్మ సంచారం ఉంచండి. దేవా, మీ వాక్యం అందిస్తుండగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు నాయన, మూగి బొమ్మ కాదు ప్రభువా, జీవము కలిగిన దేవుడు. మానవ రక్షణార్థమై పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి సర్వలోక మానవాళి కొరకు మీ ప్రాణాన్ని ధారపోసినందుకే స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో ఆయా స్థలాల్లో కూర్చొని దేవుని మాటలు వింటున్న వారు వినే చెవులు, గ్రహింపగల మనస్సు దయచేయండి నాయన. అపవాదికి లయపరిచి మీ శక్తిని కనపరుచుకుని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీ మానాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము ఒక పాట పాడుకుందాం. నడిపించునా నావా నడి సాంద్రమున్న దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునా నావా నా జీవిత తీరమునా, నాపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిదుము, నా సేవ చేకొనుము. నడిపించునా నావా రాత్రంతయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము. రహదారుల్లో వెదకినను, రాదాయను ప్రతిఫలం. రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో, రాగిల్లు నా పడవా. నడిపించునా నావా ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి. అహమును ప్రేమించుచుని అరసిటి ప్రభుని కలిమి. ఆశ నిరాశయే ఆవేదనిదురాయే, ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నా వలలు. నడిపించునా నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట.
నడిపించు నా నావా. లోతైన జలములలో లోతున్న వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశజేయుమయా. నడిపించు నా నావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు నా ప్రాణార్పణము చేతు. నడిపించు నా నావా. నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. ఈ దినము మనం ధ్యానించే అంశం విశ్వాసులు ప్రభువును హత్తుకొనుట. బిలీవర్స్ క్లీవ్ అంటు ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి 18వ వచనం లేఖన భాగాన్ని గమనించండి. మీరు కూడా బైబిల్ తెరచి చూడండి చదువుతున్న వాక్యాన్ని. ఇప్పుడు 9వ వచనం చదువుతాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఇండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారి, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుర్చి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇప్పుడు అంశములోనికి వెళ్దాం. విశ్వాసులు ప్రభును హత్తుకొనుట. బిలీవర్స్ క్లీవ్ అంటు ద లార్డ్. మొదటి మాట. మొదటిది ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మంచిదాని హత్తుకొనిండుడి. క్లీవ్ టు దట్ విచ్ ఈస్ గుడ్. బలాయిమే లగే రహో. రోమా 12 చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీ ప్రేమ నిష్కపటమై ఉండాలా? ఈనాడు మన ప్రేమ ఎట్లుంది? నిష్కపటంగా ఉందా? దానికి యేసయ్య ఒక మాట అన్నాడు, పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండండి అన్నాడు.
పావురమట నిష్కపటమైన పక్షి. మనలో కపటముందా? కపటము లేకుండా జీవిస్తున్నాం. ఇక వాక్యం ఏం చెప్తుంది? మన ప్రేమ నిష్కపటమై ఉండాలట. ఇంకో మాట అంటున్నాడు, చెడ్డదాన్ని అసహ్యించుకోవాలి. ఈనాడు మనుషులు చెడుగే చేస్తున్నారు, దాన్ని అసహ్యించుకున్నారు. చెడుగును హత్తుకోకూడదండి. అది సైతాను సంబంధమైంది, అది చీకటి సంబంధమైంది, దేవునికి విరోధమైంది. అందుచేత చెడ్డదాన్ని ఏం చేయాలంట? అసహ్యించుకోవాలట. అని మంచిదాన్ని హత్తుకుని ఉండాలా. మంచిదాన్ని చెయ్యండి, మంచిదానితో సంబంధము కలిగి ఉండండి, దాన్ని హత్తుకోమంటున్నాడు. ఇక్కడ తెలియజేస్తున్న మాట డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 4th chapter 4th verse. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనినా. దేవుని హత్తుకోవాలండి. పాపాన్ని హత్తుకోకూడదు, చెడుగును హత్తుకోకూడదు. నేటి ప్రపంచములో మానవాళి ఏమిటిని హత్తుకుంటున్నారు? లోకాన్యా, లోకాశలనా, చెడుగునా? అయితే ఇక్కడ చెప్పడం, మీ దేవుడిని యెహోవాను హత్తుకొనినా. మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎక్కువ కాలము జీవించాలంటే దేవుని హత్తుకోవాలా. ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, లోకముతో కాదు. మన గురి, మన నిరీక్షణ పరమందే ఉండాలి. ఆ తరువాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి. దేవుని ప్రేమించాలండి. ఆయన ఎంతగానో మనం ప్రేమించాడు. నీవు నేను ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నాం. ప్రేమించి ఆయన మార్గములన్నిట్లు నడవాలట. అయితే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మనం ఈ లోకయాత్ర ముగించే వరకు కూడా, మన ప్రాణం పోయే వరకు కూడా ఆయన మార్గములన్నిట్లు నడుచుచూ ఆయన హత్తుకొని, ఆయన హత్తుకోవాలి. టు క్లీవ్ అంటు హిమ్. మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు. ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తలు చాలా అపాయాలు ఉన్నాయి. పరిశుద్ధులు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్తని హెచ్చరించబడుతుంది. దేవుని పిల్లలు ఈ లోకములో బహు జాగ్రత్తగా మెలగాలి. అయితే చెడుగు వాటి మీద కాకుండా ప్రభు మీద ఆనుకొని మన జీవిత యాత్రను కొనసాగించుట అవసరమైంది. ద్వితీయోపదేశకాండమే 13వ అధ్యాయం 4 డ్యూటరానమీ 13th chapter 4th verse. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. దేవునికి లోబడాలండి. అవిధేయత కలిగి ఉండకూడదు. ఆయనకే భయపడాలా. ఈనాడు దేవుడంటే భయము లేకుండా జీవిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసునండి? భయము నుండి పాపము చేయకుడి. ఏ సంఘములో, ఏ కుటుంబములో, ఏ వ్యక్తిలో దేవుని భయముందో పాపానికి దూరం అవుతాడో. అయితే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధలైనా ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట వింటున్నామా? ఎన్నిసార్లు దేవుని మాటను వినకుండా పెడచెవిని పెడుతున్నా? ఆయన సేవించాలి. ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలెనో అని హెచ్చరిస్తున్నాను. యెహోషువ గ్రంథం జాషువా 22:5 verse. అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. ఎలాగో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి. ఆయన మార్గములన్నింటిలో, కొన్ని మార్గాల్లో కాదు, ఆయన మార్గములను నడుచుకొనుచు.
ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన జీవిత యాత్రను కొనసాగించాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు త్రోసివేయకూడదు. ఆయన ఆజ్ఞ మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన హత్తుకొని ఆయన హత్తుకొని సేవించాలి. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. దేవుని ధర్మశాస్త్రానుసారంగా, దేవుని ధర్మం ప్రకారంగా మనము నడుచుకోవాలి. అది చాలా అవసరమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించితివి, దుర్నీతి ఆయనకి ఇష్టము లేదు. దుర్నీతి సైతాను సంబంధమైనది. దేవుని బిడ్డలు దుర్నీతిలో జీవించకూడదు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను విడిపించున్నట్టుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. అయితే నిన్ను విడిపించేవాడు. కాబట్టి అలాంటి దేవుని మీద మనము గురి కలిగి జీవించుట అవసరం. యోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెనో. సోదరీ సోదరుడా, ఎంతవరకు నీ దేవాది దేవుణ్ణి హత్తుకుని ఉన్నాం. బట్ క్లీవ్ unto the Lord your God as ye have done unto this day. ఆయన హత్తుకుని మనం ముందుకు సాగుదాం. దేవునితో సంబంధం కలిగి ఉందాం. 2వ అంశం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కంటిన్యూయింగ్ ఇన్స్టాంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనామి నిత్య లగే రహో. గమనించండి, రోమా 12:12 చదువుతున్నాను. నిరీక్షణ గలవ దేవుని పిల్లలు నిరీక్షణ కలిగిన వారండి. లోకస్తులకు నిరీక్షణ లేదు. ప్రభుని ఎరిగిన వారు నిరీక్షణ సంతోషించుతూ. అయితే నిరీక్షణలో సంతోషించు. శ్రమల యందు ఓర్పు కావాలి. శ్రమలు వచ్చాయని కుంగిపోకూడదు. ఓర్పు అవసరమైంది. ఓర్పు గలవాయి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలా. అయితే ఎంతగా నేను ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నా. ఈ భయంకరమైన దినాల్లో ప్రార్థనలో ఎక్కువ గడపాలి. యేసయ్య కూడా ప్రార్థనలో ఎక్కువ గడిపాడు. ఆయా భక్తులు ప్రార్థనలో గడిపారు. అయితే ఈనాడు ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేని క్రైస్తవుడు మృత క్రైస్తవుడు. ప్రార్థన లేని కుటుంబము సచ్చిన కుటుంబం. ప్రార్థన లేని సంఘాలు మృత సంఘాలు. సోదరి సోదరుడా, సంఘమా, ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి ప్రార్థన? ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. సాధించాలా, నెరవేర్చాలా అని. సరే, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన అంటే విసుగు, తినేకి విసుగులే. అయితే భక్తి విషయంలో విసిగిపోతారా? అయితే ప్రార్థనలో విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటండి. ఆల్వేస్ టు ప్రే అండ్ నాట్ టు ఫెయింట్. విసుక్కోవద్దు. సమయము దొరికినప్పుడల్లా మోకాల మీద పడి ప్రార్థన చేయి. కొలోషియన్ 4th chapter 2nd verse. ప్రార్థన నిలకడగా ఉండాలట. చంచలత్వం ఉండకూడదు. నిలకడగా ఉండి కృతజ్ఞత గల, దేవుడు చేసిన మేలని తలపోసుకుని కృతజ్ఞత కలిగి జీవించాల గలవారి దాని మెలకువగా ఉండుడి.
ప్రార్థన చేస్తామని నిద్రపోతుంటారు. అయితే నిద్రపోయే సమయం వేరు, ప్రార్థించే సమయం వేరు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థించాలి. కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ వాచ్ इन द सेम इट थैंक्स गिविंग. प्रार्थना में लगे रहो और धन्यवाद के साथ उसमें जागृत रहो. మొదటి తిమోతి 1 తిమోతి 5th chapter 5th verse. విజ్ఞాపనల యందును ప్రార్థన యందును రేయింబగళ్ళు నిలకడగా ఉన్నాం. కంటిన్యూ నైట్ అండ్ డే to pray, to ask God for help. అయితే రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలట. రాత్రింబగలు తినమంటే తింటాం, రాత్రి నిద్రపోమంటే నిద్రపోతాం. అయితే ప్రార్థన అవసరమైంది. ప్రార్థన లేకుండా నిద్రపోద్దో, ప్రార్థన లేకుండా లేదో. దేవునితో సంబంధం కలిగి ఉండుట అవసరమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం గమనించండి. హీబ్రూస్ 10th chapter 36. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమో. ఓర్పు చాలా అవసరం. అయితే ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెట్టి భారముతో ప్రార్థించాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 12. లూక్ 6th chapter 12th verse. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటం, ఆయన అనగా యేసుక్రీస్తు, కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ అంటారంట, 1 గంటకంత ముగిస్తారు. అయితే రాత్రంతా కొండలకి వెళ్ళి ఏసుకే ప్రార్థన అవసరమైతే పాపాత్ముల మనకు అవసరం లేదా? అందుకే one of those days Jesus went out to a mountain side to pray and spend the night praying to God. Acts 1st chapter 14th verse. వీరందరూ అనగా దాదాపు 120 మంది మేడగదిలో ఉన్నారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? 120 మంది మనసును ఏకీవించాయండి. అయితే ఎడతెగకుండా ప్రార్థన చేశారు. 120 మంది 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేశారు. ఈనాడు మన ప్రార్థనలు ఎట్లున్నాయి? సంఘ ప్రార్థనలు ఎట్లున్నాయి? ఆయా సమాజాలు ఎట్లా చేస్తున్నారు? ఎడతెగకుండా చేస్తున్నారా? అయితే 120 మనస్సు ఏకీవించిందండి. కుటుంబాల్లో మనస్సు ఏకీవించి ప్రార్థించాల. సంఘాల్లో విశ్వాసుల మనస్సు ఏకీవించి ప్రార్థించాల. ఏకీభావం లేని ప్రార్థన లాభం లేదు. అండ్ all continued with one accord in prayer and supplication. One accord, ఏక మనస్సు కలిగి ఎడతెక్క ప్రార్థన చేయాలి. 3వ అంశం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. గివ్ టు హాస్పిటాలిటీ. పహునాయి కన్నీమి లగే రహో. రోమా 12:13 చదువుతున్నారు, గమనించండి. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. పరిశుద్ధులు పనికిరానోళ్ళకి ఏదో పరిశుద్ధుల యొక్క అవసరం తీర్చు. పరిశుద్ధుల యొక్క అవసరం పాలు పొందమంటున్నాడు. ఎట్లా చేయాలంట? శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యాలంట. సనుక్కుంటూ ఇస్తున్నావా? శ్రద్ధగా ఇస్తున్నావా? ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చునుడి అంటున్నాడు. 1 తిమోతి 3:2 కూడా అతిథి ప్రియుడు అని. గివ్ టు హాస్పిటాలిటీ. అదేలా ఉన్న టైటస్ తీతు పత్రిక 1:8 అతిథి ప్రియుడు అని. హెబ్రీయులకు రాసిన పత్రికలో
13వ అధ్యాయం మొదటి వచనములు ఏముందంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. కొన్ని రోజులు కాదు, దానికి 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమన్నా. ఈనాడు ఐక్యత ఉందా? అనైక్యత ఉందా? కుటుంబాల్లో అనైక్యత, సమాజాల్లో అనైక్యత. అయితే ఇక్కడ సహోదర ప్రేమ నిలవరముగా ఉండి ఆదిత్యము చేయ మరవకుడి. ఆదిత్యము చేసే దాంట్లో మర్చిపోకూడదట. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం. దేవదూతలు మన పరిచారకులండి, వాళ్ళకి ఆదిత్యం చేయకూడదు. యేసు నమ్మిన వారు, దేవుని కొరకు ప్రయాస పడుతున్న వారు, సమయమనక దేవుని కొరకు ప్రాకులాడే వారికి ఆదిత్యం చేయాల. కొంతమందికి ఎవరికి ఆదిత్యం చేయాలో తెలియలేదు. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేసంట, దేవదూతులకు ఆదిత్యం. దేవదూతులు మన సర్వెంట్లు అండి. దేవుడు మనకు సర్వెంట్లు పెట్టే డబ్బులు లేకుండానే. కీప్ ఆన్ లవింగ్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్. డూ నాట్ ఫర్గెట్ టు ఎంటర్టైన్ స్ట్రేంజర్స్, ఫర్ బై సో డూయింగ్ సమ్ పీపుల్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఏంజల్స్ విత్ నోయింగ్ ఇట్. అయితే దూతలకు మనము ఆదిత్యం ఇవ్వకూడదు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9-10 గమనించండి. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుని ఎరుగుదును. ఇక్కడ సునీమిరాలు ఉంది. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. దైవజనుడు ఎలీషా ఆ ప్రాంతం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వారు చాలా దేవుని సేవను ప్రేమించేవారు. ఆ ఇంటిలో ఆమె ఏం చేసిందంటే, అయితే మన దగ్గరకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజం నేను ఎరుగుదనంటాను. భర్తగా చెప్తాను సాక్ష్యం అండి. ఈనాడు భక్తిగల దైవజనులు ఉన్నారా? భక్తి ఉన్నట్టు నటించే దైవజనులు, మోసం చేసే దైవజనులు లోకంలో చాలా మంది ఉన్నారు ఈ కడవడి దినాలు. ఈమె గ్రహించిందండి. ఈమెం గ్రహించి భక్తి గల దైవజను నేను ఎరుగుదును అంటుంది. కావున మనము భర్తతో కలిసి చెప్తా ఉంది. అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఏమేస్తున్న మంచము, బల్ల, పీట, దీపస్తం 4. అయితే మొదటి మంచం విశ్రాంతి. అవును, ప్రభు దగ్గర మనకు విశ్రాంతి. మళ్ళా మంచం సోమరితనానికి కూడా కొంతమంది ఎప్పుడు మంచమే. ఆ మంచం దగ్గర ప్రార్థన చేయరు. మంచము ఎప్పుడు అలిసిపోయినప్పుడు విశ్రాంతి కొరకు, బల్ల ఆరాధన కొరకు, పీట దేవుని వాక్యము చదువుకునేదాన్ని, దీపస్తంభం వెలుగు. మనము దేవుని పిల్లలు వెలుగుమయంగా ఉండాలి. అతను మన యుద్ధకు వచ్చినప్పుడు అందులో బస చేయను అని చెప్తాను. కాబట్టి అయితే ఆమె భక్తి గల దైవజను గమనించింది, భర్త గారు చెప్పింది. అయితే ఒక మేడగది కట్టింది. ఆ మేడగదిలో మంచము, వల్ల, పీట, దీపస్తంభము ఉంచిందండి. అయితే ఎంతగా ఆతిథ్యం ఇస్తాం. అయితే ఆతిథ్యం ఇచ్చిన దానిలో ఏం జరిగిందా, గొడ్రాలైన ఆమెకు దేవుడు కుమారుడు దయచేశాడండి. ఎంత ఆశ్చర్యం! 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం. అయితే సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయి. సనుక్కోకూడదు. ఇచ్చేది ఏదో ధారాళంగా ప్రేమపూర్వకంగా ఇయ్యాలి. యూజ్ హాస్పిటాలిటీ వన్ టు అనదర్ వితౌట్ గర్జింగ్. 2 కొరింథీ 9:7, 2 కొరింథీ 9:7. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములు నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణ్ణి ప్రేమించు. మనం ఎట్లిస్తున్నాం? సనుగుడా, బలవంతంగానా, లేక హృదయపూర్వకంగా ఇస్తున్నాం? పాట మాత్రం పాడతాం. సంతోషముతో నిత్యుడి వాడిని దేవుడిని. నిజంగా సంతోషం తీస్తున్నామా?
ఎవరిస్తారంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించే వారు ఇస్తారు. ప్రభువుని ప్రేమించకపోతే ఎవరు పిసినోళ్ళే. ప్రభువును ప్రేమించండి. ఆయన మనం ప్రేమించి తన కుమారుని యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. 4వ అంశంలోకి వస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. బీ ఆఫ్ ద సేమ్ మైండ్ వన్ టువర్డ్స్ అనదర్. आपस में एक सा मन रखो. అయితే ఇప్పుడు చదువుతున్నాను రోమా 12. ఏడ్చు వారితో ఏడవండి అంటున్నాను. యేసు లాజరు సమాధి దగ్గర ఏం చెప్పి ఏడ్చాడు. యేసు కన్నీరు విడిచెను. ఏడ్చు వారితో ఏడవాడంట. ఏడ్చేవారి దుఃఖములో నువ్వు కూడా పాల్గొన్నావు. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉన్నది. మనస్సులు కలవాలండి. కుటుంబాలు భార్యాభర్తల మనస్సు కలవలే, అన్నదమ్ముల మనస్సు కలవలే, సంఘములో పెద్దల మనస్సు కలవలే, కాపరి మనస్సు కలవలే. మనస్సు కలిగి ఉండాలి. కలిసిపోవాలండి. మనస్సు కలిసి ఉండాలి. ఎందుకు కలవు? అది భిన్నాభిప్రాయం. ఆత్మీయత లేనప్పుడు, ఆత్మీయత ఉన్నప్పుడు కలుస్తారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కలవలేరండి. దానికి అవిశ్వాస పొత్తు కుదరదన్నాడు. విశ్వాస జీవిత విధానం వేరు, భక్తుని జీవిత విధానం వేరు, భక్తిహీనుల జీవిత విధానం వేరు. అందుచేత మనస్సులు కలవడం లే. 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 1st chapter 10th verse. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువు అయిన యేసు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈనాడు అనేక సంఘాలు కక్షలు. కొరింథీ సంఘములో కక్షలు వచ్చాయి. కొరింథీ సంఘం ఎలాంటిది? పరిశుద్ధ సంఘం అని రాయబడింది. కానీ కక్షలు. అది ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యము లేదు. కాబట్టి ఈనాడు మన జీవితం ఎలా ఉంది? వింటున్న సోదరుడా, ఏక మనస్సుందా? కక్షలతో సాధిస్తున్నామా? కక్షలు సైతాన్ని, దేవుని బిడ్డలు కాదు. బైబిల్ చదివేవారి లక్షణం కాదు. ప్రార్థన చేసేవారి లక్షణం కాదు. సరే, 2వ కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి. సంతోషించాలట. సంపూర్ణులై ఉండండి. ఆదరణ కలిగి ఉండుడి. ఏక మనస్సు గలవారై ఉండుడి. సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆయన ప్రేమ సమాధాన కర్తైన దేవుడు మన జీవితాలకు తోడుగా ఉండి నడిపించాల. ఈ భయంకరమైన దినాల్లో, కరోనా విస్తరిస్తున్న దినాల్లో మనం ఉంటుండగా అయితే ప్రభువు మనకు ఏక మనసు గలవారిని సమాధానంగా ఉంటే ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండాలి. రోమన్స్ 15:5. రోమిలకు రాసిన పత్రిక 15:5. మీరు ఏకభావము గలవాయి ఏకగ్రీవంగా. మే ద గాడ్ హూ గివ్స్ ఎండ్యూరెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28. మీలో ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. కొంతమంది ఎదిరిస్తుంటారు. ఎదిరిస్తే వీళ్ళు బెదురుతుంటారు. బెదరద్దండి. మంచి కొరకు, అయితే వాస్తవం కొరకు, సత్యము కొరకు నిలబడాలి. ఎదిరించు వారికి బెదక. అందరూ ఒక్క భావముతో ఏం చేయాలంట? సువార్త విశ్వాస పక్షమున పోరాడాల. ఎంతగా సువార్త చెప్తున్నారు. సువార్త అవసరమైంది. యేసిచ్చిన ఆజ్ఞ నన్ను ఎంతగా నెరవేరుస్తున్నా. సంఘాలు కూడా సువార్త అవసరం అండి.
అనిలకే కాదు, క్రైస్తవులు కూడా సువార్త కావాలి. సువార్త విశ్వాసపక్షం పోరాడాలని సువార్తలో ఏక మనస్సు గలవారై నిలిచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్తకు వ్యతిరేకంగా బ్రతకద్దు. బోధించిన సువార్తకు తగిన రీతిగా ప్రవర్తించాలి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం. బెదరవలసిన పని లేదు. సువార్త చెప్పే దాంట్లో ప్రభు కొరకు ప్రాణాలు పెట్టేవారిగా ఉండాలి. మీకు రక్షణకు కలుగుటకు సూచన అయినది. ఇది దేవుని వల్ల కలిగినది. సువార్త దేవుని నుండి వచ్చిందండి, మానవుది కాదు. సరే, ఫిలిప్పి 2:2 ఏమంటున్నాడు? ఫిలిపియన్స్ 2nd chapter 2nd verse, మీరు ఏక మనస్సు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలగా ఉండి ఒక్కదాని మనస్సుంచుచు నా సంతోషం పరిపూర్ణము చేయుడి. ఏకత్వము కావాలి, ఏక మనస్సు కావాలా, ఏక ప్రేమ కావాలి, ఏక భావం కావాలి. కాబట్టి మనస్సులు కలవాలి, సంతోషించాలా, ఆనందించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 ఫిలిపియన్స్ 4:2 ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదనీను సుంతికేను బతిమాలుకుని వీళ్ళిద్దరూ క్లెమెంట్తో కలిసి సువార్త పనిలో సహకరించారట. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయట. ఎంతగా సువార్త సేవలు సహకరిస్తున్నావు, పనికిరాని వాటిలో సహకరిస్తున్నావు. సువార్త సేవలు సహకరించాలి. ఆత్మల భారం ఉండాలి. ఎంతో సేవ ఉంది, కోత విస్తారంగా ఉంది. పనివారు కావాలి, నమ్మకంగా పనిచేసేవారు కావాలి. అది లేదు ఈనాడు. సరే, పేతురు రాసిన 1 Peter 3rd chapter 8th verse, తుదకు మీరందరూ ఏక మనస్కులై. సోదరి సోదరుడా, సంఘములో ఉన్నవారు, కుటుంబాల్లో ఉన్నవారు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందుచు సహోదర ప్రేమ గలవారు కరుణాచితును వినయ మనస్కులై ఉండండి. వినయం కావాలి. కొంతమంది పనికిరాని వినయం తెలుసు, అతి వినయం అన్నమాట. అతి వినయం దూత్రాక్షరం అన్నారు. అయితే వినయము చాలా యేసుక్రీస్తుని వినయము. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. నీలో నాలో ఎంతగా తగ్గింపు ఉంది. హెచ్చింపులు కావాలి ఈనాడు. ఫైనలీ బీ ఈ ఆల్ ఆఫ్ వన్ మైండ్. ఏక మనస్సు కావాలి. ఏకత్వం వలన ఏదైనా సాధించవచ్చు. 5వది రోమీలకు రాసిన పత్రిక 12:16 తక్కువాటి యందు ఆసక్తులయ్యుండుడి. బీ విల్లింగ్ టు అసోసియేట్ విత్ పీపుల్ లో పొజిషన్. జీనోమ్ కోయే సాత్ సంగీత్ రఖో. 5 తగ్గువాటి అందు. ఈనాడు తగ్గువాటి అందు హెచ్చింపులు ఎక్కువ, గొప్పతనాలు ఎక్కువ, పేరు ప్రఖ్యాతలు కావాలి. రోమా 12:16 అంటాడు, హెచ్చు వాటి యందు మనస్సుంచక. ఈనాడు సోదరి సోదరుడా, ఏమిటి మీద మన మనస్సు ఉంచుతున్నాం? హెచ్చు వాటి యందు మనస్సు, తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. నాకు ఆసక్తి ఉందా? హెచ్చింపు కన్నా ఆసక్తి ఉంటుంది కదా, తగ్గింపుకు ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉంది. మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు. ఎవరు బుద్ధిమంతుడు తెలుసునండి? యేసు ఎరిగి యేసు కొరకు బ్రతికేవాడు బుద్ధిమంతుడు. అయితే మిగతా వాళ్ళు బుద్ధిమంతులు, ఎంత విద్య ఉన్నా, ఎంత హోదా ఉన్నా బుద్ధిమంతులు కాదు. ఎవరు అనేకులు ప్రభు వైపు తిప్పుతారో వారు బుద్ధిమంతులు. ఆకాశమండంలో జ్యోతులు పోని వారు బుద్ధిమంతులు ఏం చేస్తారట? అనేక ఆత్మలు ప్రభువుకు నడిపిస్తారట. లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనములో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. He hath regarded the low estate of his handmaiden.
లూకా 1:52 కూడా సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించు. అవును, పై సింహాసనం ఎక్కించేవాడాయనే, సింహాసనం దింపేవాడాయనే. నెబుకద్నెజరు రాజును బంగారు సింహాసనముతో తులతూగుతున్నవాడు, ఆయన రాజ్యమంతా బంగారే. అటువంటి ఆయన పడదోసి అయితే ఆఖరికి గడ్డి వేసి పశువుగా చేశాడు. అయితే హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. సింహాసనం బలవంతులను ఏం చేస్తాడంట? పడదోస్తాడు. దీనులను ఏం చేస్తాడంట? ఎక్కిస్తాడట. కీర్తన 138:6 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను రక్ష పెడతాడు. దీనుల మీద దేవునికి ప్రత్యేకమైన దృష్టి ఉందండి. ఆయన దూరము నుండి గర్విష్ఠును బావుగా ఎరుగును. ఎవరు గర్విష్ఠులు అని ఎరుగునో. అయితే కొంతమంది గర్వం పెట్టుకుని పైకి దీనత్వాన్ని కనపరుస్తుంటారు. హృదయాలు చూసే దేవుడు. అందుకే సామెతల గ్రంథం 3:30 ప్రావర్బ్స్ 3:34 అపహాసకులను ఆయన అపహసించు, దీనులేడ ఆయన దయ చూపుతాడు. దీనుల మీద ప్రత్యేకంగా ఆయన దయ కలిగి ఉంటాడు. యాకోబు 1:9 జేమ్స్ 1:9 దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీన దశయందు అతిశయింప. ఏ స్థితిలో ప్రభు ఉంచితే దానిలో అతిశయించాలి. ఇంకో మాట వేసే, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలట. సరే, యాకోబు 4:6 జేమ్స్ 4:6 దేవుడు అహంకారం ఎదిరించి దీనుల కృప అనుగ్రహించు. God possesses the proud but gives grace to the humble. 1 Peter 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి. ఈ రోజులు చిన్నలు పెద్దలు లోబడుతున్నారా? లోబడరే. మేమెందుకు లోబడాలా? వాళ్ళకంటే మేము బాగా చదువుకున్నా, మేము గొప్పలం అనుకుంటారు. వాక్యం చెప్పేది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడినోడి. మీరందరూ ఎదుటివాడు దీన మనస్సును వస్త్రం దీనత్వం చూపించాలి. ఈ వస్త్రం ఎక్కడ అమ్మరమండి? యేసు దగ్గరికి వస్తేనే దీనత్వం, యేసును స్వీకరిస్తేనే దీనత్వం. దాన్ని మిమ్మల్ని అలంకరించు, దీనత్వముతో మనం అలంకరించుకోవాలట. దేవుడు అహంకారులు ఎదిరిస్తాడు, దీనులకు ఏం చేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు అని రాయబడింది. 131 కీర్తన 1 యెహోవా నా హృదయపు అహంకారము కలది కాదు. అహంకారం ఉండకూడదు. ఆయన చెప్తున్న నా అహంకారం లేదు. నా కనులు మీదు చూచినవి కావు, పైకి కాదు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటిని నేను అభ్యాసం చేసుకుంటలేదు. అందని వాటి కొరకు నేను రాకున్నాను. ఏ స్థితిలో ఉన్నాను దాని యందు నేను సంతోషించి ఆనంది. మత్తయి సువార్తలు Matthew 11:29 నేను సాత్వికులను యేసయ్య చెప్తున్నాడు. నేను సాత్వికుడు, దీన మనస్సుగా. యేసు కంటే సాత్వికుడు, దీన మనస్సుగా లోకంలో మరి ఒకరు లేడండి. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏం కాదా? మెడ వంచాలి, దీనత్వం రావాలి, గర్వం పోవాలి. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి. దేవుని దగ్గర నేర్చుకోవాలి. నేను హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, అనేక బైబిల్ కళాశాలకు టీచర్గా ఉన్నా, కానీ నేర్చుకుంటూనే ఉన్నా. 60 సంవత్సరాల సేవలో ఉన్నా. స్టిల్ ఐఎమ్ లర్నింగ్, నేర్చుకుంటున్నా. కొంతమంది 4 అక్షరాలు వస్తే చాలు మనం పట్టలేము, నాకు ప్రసంగమే లేదా, నాకు అది చేయలేదంట. అయితే ఎంతో సేవలు చేసేవాడు. అయితే నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకోనండి. రోజు యేసు పాదాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నేను ఒక రోజు తర్వాత 3 గంటలు వేసి యేసు పాదాల దగ్గర పడి, యేసయ్య నాకు నేర్పించయ్యా అంట.
నాకంత వచ్చిపోలే, నేర్చుకుంటున్నాను. 81 సంవత్సరమైన నా జీవితంలో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకదు, నెమ్మది ఉంటుంది. ఆయన దగ్గర నేర్చుకుంటున్నా. వెళ్ళావా ఆయన కాలేజీకి? ఈరోజు ఉదయం వెళ్ళావా సోదరు ఉదయం వేస్తాను ఆయన కాలేజీకి వెళ్ళా, స్కూల్కి వెళ్ళా, పిల్లలు స్కూల్కి సిద్ధపరిచి పంపిస్తావే. నువ్వు కూడా యేసు పాదాల దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఫిలిప్పీ 2:5 క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినండి అంటున్నాడు. 5వ అంశంలోకి వస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి, ప్రొవైడ్ థింగ్స్ ఆనెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మెన్, సబ్ లోగం కే నికట్ బలి హై. రోమా 12:10 చదువుతున్నాను. కీడుకు ప్రతి కీడెవరు చేయద్దు. ఎవరైనా కీడు చేశారా మళ్ళా ప్రతి కీడు, అది లోకస్తులు కూడా అంటారు, అపకారికి ఉపకారం చేయమంట. అయితే ఇక్కడ వాక్యము కీడుకు ప్రతి కీడెవరు చేయదు. ఒకవేళ కీడు చేస్తున్నావా, ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయ, దేవుని మీద దేవాన్ని కీడు చేస్తున్నావు, ఆ బిడ్డను కనికరించేయాలి. ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగింది. యోగ్యమైనవి చేయాలి దేవుని పిల్లలు, కీడు పనులు చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 13 రోమన్స్ 13 పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి, అమర్యాదగా నడకూడదు. పగటి కాలంలో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని మర్యాద. అయితే చూచే దేవుడున్నాడు, దేవుని కన్ను లోకం అంతా చూస్తుంది, ఎల్లవేళ చూసే దేవుడు. పగటి యందు నడుచుకుంటాం, మర్యాదగా నడుచుకోవాలి, మర్యాదగా మనం జీవించాలి, అమర్యాదగా ప్రవర్తించకూడదు. అమర్యాద సైతాన్ని, మర్యాద దేవుని బిడ్డల్ని. 2 కొరింథీ 8:21 ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాడు శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. అయితే యోగ్యమైన వాడు చేయడం మనుషుల దృష్టికే కాదు, దేవుని దృష్టి. అయితే మన ఈ రోజుల్లో దైవ సేవ లోకం చదువుతూ ఉందండి, ఎట్లా జీవిస్తున్నారు, వారి జీవిత విధానం ఏమిటని. కాబట్టి దేవుడు చూస్తున్నారు. కాబట్టి మా దేవుని దృష్టి మన మీద ఉంది. యోగ్యమైన వాటి గురించి శ్రద్ధగా చేయాలి. అయోగ్యమైన పనులు వదిలిపెట్టి యోగ్యమైన పనులు చేయి. సామెతలు 3:4 ప్రావర్బ్స్ 3rd chapter 4. దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడనిపించు. దేవుని దృష్టి కావాలా, మానవ దృష్టి. యేసుక్రీస్తు దేవాదేవుడు, మనుషులు ఎందుకు దేవుని వర్ధిల్లాడటండి. సరే, ఇక్కడ యూ విల్ విన్ ఫేవర్ అండ్ ఏ గుడ్ నేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. ప్రావర్బ్స్ 20:22 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు చేస్తే ఏం గొప్పతనం ఉంది? ఇంకెందుకు ప్రభు నమ్ముకుంది, ఎందుకు ప్రార్థన చేసేది, ఎందుకు బైబిల్ చదివేది, ఎందుకు సేవ చేసేది? కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయనను రక్షించు. వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ హీ విల్ డెలివర్ యూ. ఫిలిపియన్స్ 4:8 ఫిలిప్పీ 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నిడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇక్కడ అనేక సంగతులు చెప్తున్నాను. ఏ యోగ్యత ఉంటే మెప్పైన ఉంటే ఏం చేయాలి? ఏవి సత్యమైన, ఒకటి. రెండోది ఏవి మాన్యమైనదో, మూడోది ఏవి న్యాయమైనవో, నాలుగవది ఏవి పవిత్రమైనవో, ఐదవది ఏవి రమ్యమైనవో, ఆరోది ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ఏం చేయాలంట? ధ్యానం ఉంచాలి. మన ధ్యానం ఎక్కడ? పనికిరాని వాటి మీద,
లేక ఆత్మీయమైన వాటి మీద. మొదటి తెస్సలోనికే 4:12 మొదటి తెస్సలోనికే 4:12 సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచో. ప్రేమలో అభివృద్ధి పొందాలి. చూడవల్ల నీవు సంగమునకు వెలుపటి వారి మర్యాదగా నడుచుకోవాలా. బయట వారి మర్యాదగా ఉండాలా. అమర్యాదగా ప్రవర్తించడం. అమర్యాదగా ప్రవర్తిస్తే ఏమి క్రైస్తవుడండి అంటారు. ఎట్లా ప్రవర్తిస్తున్నారు మీరు? బయట వారి ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా? మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోకూడదు. కొంతమంది పరుల జోలికి పోయి పోట్లాడ పెట్టుకుని నెమ్మది లేకుండా ఉంటున్నారు. మీ సొంత కార్యములు జరుపుకుంటేందును, మీ చేతులతో పని చేయటేందును ఈరోజు కష్టపడి పనిచేసి దొంగలించేది ఎక్కువైపోతారు. అయితే చేతులతో కష్టపడి పనిచేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అయితే పని చేయటేందును ఆశ కలిగి ఉండవని మిమ్మల్ని హెచ్చరించున్నాను. కష్టపడి పనిచేయండి. కష్టే ఫలి అన్నాడు. నీ చెమట ఓర్చి ఆహారము తిందు అని మొదటి మనుషులతో చెప్పాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 1 Peter 2nd chapter 12. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారి ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాం. మన సత్క్రియను చూపించాలి. అన్నిటికంటే గొప్ప సత్క్రియ ఏమిటి? నశించిపోతున్న పాపికి సువార్తను ప్రకటించి యేసు వైపు నడిపించే గొప్ప సత్క్రియ. ఈ సత్క్రియలు యాడ్ చేస్తున్నాం. అనేక మంది కనిపించుకొని ఫోటోలు తీసుకుని ఆ పని చేసి ఈ పని చేసి ఈ సత్క్రియలు కాదు. ఆత్మరక్ష అవి భౌతిక సంబంధమే. అవి చేసిన పరలోకానికి వెళ్తాన్ని వాక్యం లేదు. ఆత్మను రక్షించాలి. ఆ భారం లేదు. ఈనాడు పనికిరాని సత్క్రియలు చేస్తున్నాం. ఆయా గోళ్ళ దగ్గర అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పైసలు ఇస్తే పైసలు కాదు, వాళ్ళకి కలిసి ఏసు కావాలి. ఏసు గురించి వాళ్ళకి చెప్పామా? వాళ్ళ ముఖాన్ని ₹5 పట్టేసిపోతున్నాం. లేక పండగలు వస్తే గుడలు ఇస్తున్నాం. అవి వారికి అది వారి ఆత్మ ముఖ్యమా? వారి ఆత్మ ప్రాముఖ్యమైంది. దాని కొరకు ప్రాకులాడేది తక్కువైపోయింది. సరే, 7వది రోమీలకు రాసిన పత్రిక 12:18 సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ మెన్. सब मनुष्यों के साथ मेल मिलाप रखो. रोमన్స్ 12:18. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. పోట్లాడు పెట్టుకోవద్దు. నెమ్మది లేకుండా చేసుకోవద్దు. సమాధానంగా ఉండండి. Psalm 34:14. కీడు చేయటం మాని మేలు చేయు, సమాధానం వెదకి దాని వెంటాడు. ఎంతగా నీవు నేను ఈ కడవరి దినాల్లో సమాధానం వెతుకుతున్నాను. అసమాధానం ఉంటే నిద్ర పట్టరండి. సమాధానం కావాలి. దేవుని పిల్లలు సమాధానం పరిచేవారు, అసమాధానం కాదు. అయితే హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకును ప్రయత్నించండి. సమాధానంగా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధ నోటిలో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, తలంపుల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, పడకలో నడకలో పరిశుద్ధత కలిగి జీవించాలి. 2 తిమోతి 2:22 ఏముందంటే, నీవు యవనేచ్ఛ నుండి పారిపోయి నాడు యవనస్తులు పనికిరాని ఇచ్చలకు గురై నాశనమవుతున్నారు. యవనస్తులు కూడికి రారు, ఊర్దరమంటే తిరుగుతారు. దైవ సన్నిధికి వచ్చి వాక్యమిని మేలు పొందరు. అయితే యవనస్తులు చాలా ప్రాముఖ్యమైన వారు. నీవు యవనేచ్ఛ నుండి ఏం చేయాలట? పారిపోవాలట.
ఎవరి ఇచ్చల నుండి పారిపోయి ఎక్కడ పోవాలా? పవిత్ర హృదయులు కావాలా. ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రార్థన చేయవారితో కలుసుకోరు, ఎలా కొలను మాట్లాడే వారితో కలుసుకుంటారు. మరి అయితే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడమంటున్నాను. యవనస్తుని రోజులో నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం వెంబడిస్తున్నారా? ఆలోచించండి. యవనలారా ఆలోచించు. అయితే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 2:20 యవనేతరు పారిపోమంటున్నారు. కీర్తన 37:37 సమాధానపరచువారి సంతతి నిలుస్తుందంటండి. కీర్తన 85:10 నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. నీతి సమాధానం ముద్దులాడుతున్నాయంట. అయితే 128 కీర్తన 6 ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. యెషయా 66:12 ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయును. సమాధానం కావాలి, సంఘాలు సమాధానం కావాలి, దేశంలో సమాధానం కావాలా, కుటుంబాలు సమాధానం కావాలా, భార్యాభర్తల సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం కావాలి. గమనించండి, లూకాసు సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమ. అన్ని స్థలాల్లో ఎక్కడున్నా దేవునికి మహిమ తేవాలి. ఆయనకి ఇష్టమైన మనుషులను ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? క్రిస్మస్ రోజు మాత్రమేనా? ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధానం అవసరం. రోమా 14:19 సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించండి అంటున్నాడు. మార్కు సువార్త 9:9 మార్కు సువార్త 9:50 చివరి భాగంలో మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉన్నట్టు చెప్పారు. ఉప్పు ఏం చేస్తుంది? అయితే వస్తువులు చెడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. కాబట్టి విశ్వాసులు ప్రభువు హత్తుకున్న విషయాలు 7 సంగతులు చూసాం. ఒకటి ఏమని చూసాము? మంచిదాన్ని హత్తుకుని, క్లింగ్ టు వాట్ ఈస్ గుడ్. రెండవది ఏమని చూసాము? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. మూడవది శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, ప్రాక్టీస్ హాస్పిటాలిటీ. నాలుగవది ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, లివ్ ఇన్ హార్మోనీ విత్ వన్ అనదర్. ఐదవది తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, బీ willing to associate with people of low position. ఆరవది యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, బీ కేర్ఫుల్ టు డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఎవ్రీబడి. ఏడవది సమస్త మనుషులతో సమాధానముగా లివ్ అట్ పీస్ విత్ ఎవ్రీవన్. సోదరుడా, విశ్వాసులు ప్రభును హత్తుకున్న విషయం 7 చూశాం. ఈ 7 మనలో ఉన్నాయా? బోధిస్తున్న నాలోని, వింటున్న మీలోని ఉన్నాయా? లేకపోతే ప్రభువా ఈ అనుభవాలు నాకు దయచే ప్రభు అని అడగండి. మీరున్న స్థలములని ప్రార్థిస్తుండగా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. అయితే పరీక్షిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపాలు చూపిస్తే సరి చేసుకుని ఆయన దగ్గరగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ నామకు స్తుతులు స్తోత్రం. నాయన విశ్వాసులు ప్రభును హత్తుకునే విషయాల్లో 7 మా ముందుకు తెచ్చారు. దేవా, మా జీవితంలో మేము ఎక్కడ తప్పిపోయాము? ఏమిటి హత్తుకుంటున్నారు? హత్తుకునవలసిన వాటిని హత్తుకోకుండా పనికిరాని వాటిని హత్తుకొని పాడైపోతున్నారయ్యా. దేవా, మీరు కనికరించండి, మీ కృప చూపించండి. యూట్యూబ్ ద్వారా
ఆయా స్థలాల్లో కూర్చుని వింటున్న బిడ్డలందరినీ సంధించుము. ఒక్కొక్కరి మీద మీ హస్తం ఉంచండి. వారి బలహీనతల్లో మీరు బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆత్మీయ ఎదుగుదల లేని వారికి ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. విశ్వాసులు ప్రభువుతో హత్తుకుని జీవించేదానికి కృపదే. ఇంకా విశ్వాస కాకపోతే విశ్వాసులు సార్ తనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలు విశ్వాసులు అవుతారు. దేవ నిన్ను అంగీకరించి మీ బిడ్డలుగా స్వీకరించేదానికి కృప చూపించండి. వారు ఒక్కొక్కరి మీద మీ దీవెన కింద భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముల యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చుని వింటున్న బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడేళ్ళు గాక తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.